నిన్న అందరికీ షాక్ ఇస్తూ సుకుమార్ అల్లర్జున్ల కాంబినేషన్ మూవీ ప్రకటన మైత్రి మూవీస్ సంస్థపై రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉన్నా ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో సుకుమార్ అల్లర్జున్ల మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం ప్రశ్నగా మారింది. అయితే మరికొందరు సుకుమార్ మహేష్ పై ఒత్తిడి చేయడానికి, అదే విధంగా తన కథను మహేష్ రిజెక్ట్ చేశాడన్న అవమానాన్ని తప్పించుకోవటానికి బన్నీతో సుకుమార్ కొత్త సినిమా వ్యూహానికి తెర తీశాడు అంటూ ఊహాగానాలు కూడా చేశారు. అంతేకాదు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చా కూడా సుకుమార్ ను మహేష్ నమ్మకపోవడాన్ని సుకుమార్ అవమానంగా తీసుకొని మహేష్ కు షాక్ ఇవ్వడానికి ఇలాంటి స్కెచ్ వేశాడన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ విషయంపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ తన తెలివితేటలు ఉపయోగించి సుకుమార్ ఇచ్చిన రివర్స్ షాక్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్ తో సినిమా చేయడం కుదరడం లేదని, రెస్పెక్ట్ ఆల్వేజ్ ఫర్ యూ సుకుమార్ సార్, ఏ ఫిల్మ్ మేకర్ ఎక్సలెంట్ అంటూ ట్వీట్ చేసి తాను ఏ విధంగానూ సుకుమార్ ను అగౌరవపరచలేదన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశాడు. దీనితో సుకుమార్ బన్నీ సహాయంతో ప్రయోగించిన అస్త్రం వికటించినట్లయింది. ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు ఖాళీగా లేని నేపథ్యంలో సుకుమార్ సినిమాలో నటించే ఆసక్తి ఉన్నా ఏ హీరోకు డేట్స్ లేని పరిస్థితి. దీనితో అల్లర్జున్ సుకుమార్ కు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం త్రివిక్రమ్ తో సినిమా చేస్తూ సుకుమార్ సినిమాలో కూడా నటిస్తాడా, లేదంటే త్రివిక్రమ్ పూర్తయ్యే వరకు సుకుమార్ ను ప్రస్తుతానికి వెయిటింగ్ లోనే పెడతాడన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.